హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ప్రొడక్ట్ చూపిస్తాను. వన్ ఆఫ్ అవర్ క్యూట్ సబ్స్క్రైబర్ అడిగారు, సో తన కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీకు కూడా హెల్ప్ అవుతే వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది కాకుండా ఇంకో 2 more ట్రైపాడ్స్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఇలాంటి వీడియోస్ అసలు అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు అనమాట. సో ఫస్ట్ ప్రొడక్ట్ ఏంటంటే ట్రైపాడ్. మీకు అర్థమైంది కదా. సో ఇదేంటంటే 7 feet వరకు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చాలా బడ్జెట్లో వచ్చింది. ప్రైస్ ఎంత చెప్పామంటారా? 351 రూపీస్కే వచ్చిందండి. రియల్లీ చాలా వర్తీ ప్రొడక్ట్ అని చెప్తాను. సో ఇన్స్టాలేషన్ అంతా నేను చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇదేంటంటే వితౌట్ రింగ్ లైట్, ఓన్లీ ట్రైపాడ్ అనమాట. సో ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫర్ యూట్యూబ్ క్రియేటర్స్ ఆర్ రీల్స్ చేసే వాళ్ళకే కాదండి. జనరల్గా మనం టూర్స్కి వెళ్తాం కదా, సో అప్పుడు పిక్స్ తీసుకోవడానికి లేదంటే వీడియోస్ తీసుకోవడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో దీనికి ఏంటంటే ట్రైపాడ్ స్టాండ్ వచ్చిందండి. సో దాంతో పాటుగా మనకి ఇలా రొటేటింగ్ బాల్ హెడ్ వచ్చింది. ఇది 360 degrees రొటేట్ అవుతుంది అనమాట. అండ్ అది లూజ్ టైట్ అని ఎలా అంటే పక్కన ఒక స్క్రూ ఇచ్చారు కదండి, అది లూజ్ టైట్ చేసుకోవడానికి అనమాట. సో అది ఫిక్స్ చేసేసుకుని దానిపైన మనకి ఇంకొకటి రౌండ్గా ఇచ్చారనమాట. సో అది ఫిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఫిక్సింగ్ చాలా ఈజీ. నేను మీకు వీడియో లెంతీ అవ్వకూడదని చెప్పి షార్ట్ అండ్ స్వీట్. బాల్ హెడ్ వచ్చేసి 360 degrees అడ్జస్టబుల్ బాల్ హెడ్ అండి. సో దానిపైన వచ్చి ఇది మనకి బేస్కి అనమాట. పైన ఫోన్ స్టాండ్ ఒకటి ఫిక్స్ చేస్తాము. దానికి బేస్ కోసం ఇలా అనమాట. రింగ్ లైట్ అంటే కనుక దానికి వేరేలా ఫిక్స్ చేసుకోవాలి. నేను అన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇది వచ్చి ఫోన్ స్టాండ్. దీనికి ఒక పక్కన అయితే ఎక్స్టెండ్ అవుతుంది, బికాస్ మనం ఫోన్ ఫిట్ చేసుకోవాలి కదా. సో దానికోసం అనమాట. ఇలా రొటేట్ చేసేసి మనం టైట్గా పెట్టేస్తే కనుక ఫిక్స్ అయిపోతుంది. సో పెద్ద టఫ్ ప్రాసెస్ అయితే ఏం కాదండి, చాలా ఈజీగా ఫిక్స్ చేసేసుకోవచ్చు. మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది కదా. సో అది అలా రొటేట్ అవుతుంది అనమాట. మనకి ఎంత లూజ్ ఎంత టైట్ కావాలి, సైడ్ ఇచ్చిన స్క్రూ బట్టి మనం టైట్ లూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే స్టాండ్ ఎక్స్టెండ్ అవ్వడానికి కూడా కింద స్క్రూ ప్రొవైడ్ చేశారండి. దాన్ని బేస్ చేసుకుని మనం సెట్ చేసుకోవచ్చు. మీరు లూజ్ చేసే ప్రాసెస్లో అది బయటకు వచ్చేస్తే మీరు కంగారు పడవద్దు, మనం మళ్ళీ లోపలికి పెట్టేసుకోవచ్చు. సేమ్ అలాగే లోపలికి పెట్టేస్తే కనుక సెట్ అయిపోతుంది. అలాగే లింక్స్ వచ్చి నేను కమ్యూనిటీ పోస్ట్లోని అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. ప్రొడక్ట్ అయితే చాలా బెస్ట్ ప్రొడక్ట్ అండి. డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు. మీ మెమరీస్ అన్ని క్యాప్చర్ అవుతాయి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ గాయ్స్.